నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి 407వ వార్షిక రథోత్సవం సందర్భంగా కేవలం చీరాలలో మాత్రమే ఆర్యవైశ్యుల చేత ఈ రథోత్సవం జరపబడుతుంది. ఈ రథోత్సవం యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ అధ్యక్షుడు తులాబందుల సురేష్ మాట్లాడుతూ, కేవలం ఆర్యవైశ్యులు మాత్రమే నిర్వహించే 407వ రథోత్సవం అంగరంగ వైభవంగా కోలాటాలతోటి స్వామివారికి స్వాగతం పలుకుతూ చీరాల పురవీధుల్లో రథోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవంలో విశిష్టత ఏమిటంటే తమలపాకులు స్వామివారికి అర్పిస్తారు. ఈ అర్పించిన తమలపాకులతోటి వారికి ఉన్న కోరికలు నెరవేరుతాయని నిర్వాహకులు అన్నారు. స్వామివారికి పూజ అయిన తదనంతరం ఇక్కడ తమలపాకులు సమర్పిస్తారు. మనం మంచి కోరికలు కోరుకొని, సవ్యమైన కోరికలు కోరుకొని స్వామివారికి ఇక్కడ తమలపాకులు సమర్పిస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని గతంలో రుజువులతో సహా అయినవి. వివాహాలైనా, లేకపోతే చదువులైనా, వ్యాపారాలైనా, ఏదైనా తమ కోరికల్ని కోరుకొని స్వామివారికి తమలపాకులు సమర్పిస్తే ఆ కోరికలన్నీ కూడా నెరవేరినని గత అనుభవాలు ఉన్నాయి మాకు. దాని ప్రకారం జరుగుతుంది. మల్లేశ్వర స్వామివారి దేవాలయం ఇక్కడ నిర్మించి 407 సంవత్సరాలు అయిందని మన మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీ ద్వారా అక్కడున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దానిలో భాగంగా రథోత్సవం జరుగుతుంది. అది చీరాల ఆర్యవైశ్యులచే నిర్వహించబడుతుంది. దీనికి ఇక్కడున్న దేవస్థాన కమిటీ మరియు అర్చకులు కానీ అందరూ ప్రజలు అందరూ కూడా సహకరించి అత్యంత వైభవంగా దీన్ని జరుపుకుంటున్నారు. ఇది చీరాల ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలిగి అందరూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతొగాలని కోరుకుంటున్నాను. గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం చీరాల. ఈ క్షేత్రం 11వ శతాబ్దంలో నిర్మించిన దిగువకి మద్రాసు లైబ్రరీలో ఆధారాలు ఉన్నాయి. అలాగే ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి, చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాన్య దీక్షతో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పౌర్ణమి రోజు రథోత్సవాన్ని చాలా ఘనంగా చేస్తున్నారు. చీరాల ఆర్య వైశ్య సంఘం వారు ఈ 407వ బ్రహ్మోత్సవం ఇది రథోత్సవం కావున ఈ రథోత్సవంలో విరివిగా భక్తులందరూ పాల్గొని స్వామివారిని సేవించడం జరుగుతుంది. అలాగే ముందు రోజు 30వ తారీఖు రాత్రి కళ్యాణోత్సవం జరిగింది. అంతకుముందు ఇలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టి స్వామివారిని సేవించడం జరుగుతుంది. ఇంకా ఈ